ఒకసారి అందరూ చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దామా? గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్య వాత్సల్యతతో మనలను నడిపించుతున్న దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు బిగ్గరగా చూద్దాం. హల్లెలూయా. క్లుప్త వర్తమానాన్ని నేను మీ ఎదుట పంచుకుంటాను. ఆ తదుపరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి మాటని మనం చదువుకొని ఉన్నాము. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యము వైపు మన హృదయాలను లక్ష్య పెడదాము. మన క్రియలను బట్టి కాక దేవుడి యొక్క అనాది కాలపు సంకల్పము యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుని ద్వారా ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, జీవాన్ని దేవుడు మనకు ప్రసాదించి మనలను అక్షయతలోనికి లేదా అక్షయులుగా ప్రభువు మనలను మార్చి ఉన్నారు. అక్షయత, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అక్షయత. దేవునికి స్తోత్రం. అక్షయత అనగా అర్థం ఏమిటి? బాగుంది. అక్షయ, అక్షయ్. ఇప్పుడు కాదు, 12 ఏళ్ల క్రితం పెట్టా అక్షయ్ అని. మంచి పేరు. అక్షయత అనగా అర్థం ఏమిటి? ఇందాక ఎవరు చదువుతున్నారు, మీరు చెప్పేది కరెక్టు. కాస్త గట్టిగా తెరవండి ఇప్పుడు. అక్షయత అనగా ఏంటి? క్షీణించిపోనిది, నాశనము కానిది, నిరర్ధకము కానిది, అంతము లేనిది, మరణము లేనిది, తొలగిపోనిది, ఎప్పటికీ కూడా దానికి అంతం లేదు,
ఎప్పటికీ కూడా దానికి మరణము లేదు, ఎప్పటికి కూడా దానికి నాశనము లేదు. దానిని ఏమంటున్నారయ్యా అంటే అక్షయత. ఇదొకసారి అందరూ చెప్పండి. ఇది కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చెప్పటం వల్ల ముందోళ్ళు బాగా చదువుతున్నారు, మిగతా వెనకోళ్ళ అక్షయత. మీరు గమనించారో లేదో, అయ్యగారి చెట్టు ఇటే చెయ్యి ఇటే చూపిస్తానులే, వాళ్ళు ఇటు చెప్పటం వల్ల తెరవండి తెరవండి మీరే. అక్షయత అనగా నాశనము కానిది, అంతము లేనిది. నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క అనాది కాలపు సంకల్పము, దేవుడి యొక్క చిత్తానుసారముగా యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడి ద్వారా దేవుడు మనకు జీవాన్ని, అక్షయతను సువార్త ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే అక్షయుడు. జాగ్రత్తగా వినాలి. చాలామంది ఏదో ఏదైనా అడిగారు అనుకోండి, మీరు ఆరాధించుకున్న దేవుడి గురించి మీకేం తెలుసు అని అడిగారు అనుకోండి, ఏమండి నీళ్లు నములుతూ ఉంటారు. నువ్వు నీకున్న గొప్పతనం ఏంటయ్యా అంటే, నీకున్నటువంటి భాగ్యం ఏమిటయ్యా అంటే, నువ్వు ప్రతి నిత్యం, ప్రతి వారం ఏమండి నీవు ఆరాధించుకునే దేవుని యొక్క లక్షణాలు, గుణగణాలు, స్వభావాలు, ఆయన వైఖరి, ఆయన హృదయము, ఆయన అంతరంగము, ఆయన మంచితనము, వీటన్నిటిని కూడా నిత్యము వినుచున్న వారు మీరు. నువ్వు ఆరాధించే దేవుని గురించి చెప్పానంటే, అడిగిన వ్యక్తి ఏమండి, నా మాట మీకు అర్థమవుతుందా? అడిగే వ్యక్తి ఏమండి ఎన్ని సంగతులైన ఆ వ్యక్తికి మనం చెప్పొచ్చు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన అక్షయుడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఇలాంటి పదాలు వచ్చినప్పుడైనా ఆమెను గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు అంటున్నా కానీ రావటం లేదు. చూడండి నోరులు. ఎవరు వ్యాపారం చేసినా చేయకపోయినా ఒకడున్నాడు, వాడు ఆదివారం వ్యాపారం చేస్తాడంట. వాడు చేసే వ్యాపారం ఏంటయ్యా అంటే తాళపు బుర్రలు అమ్ముకోవడం. అర్థమవుతుందా? ఏ వ్యాపారం? తాళపు బుర్రలు. విడి రోజుల్లో వాడి వ్యాపారం సరిగా జరగదు, కానీ ఆదివారం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. పెందలకాడే ఇంటికి పోతాడంట. ఏమిటండి ఈరోజు పెందలకాడే ఇల్లు చేరారంటే, ఈరోజు వ్యాపారం జోరుగా సాగిందిలా అంటాడంట. ఏ సంగతి ఏంటంటే, ఏమీ లేదు, చర్చి బయట కూర్చున్నాను. ఎక్కడా? చర్చీల బయట కూర్చున్నా. పోయే వాళ్ళందరికీ తాళాలు అమ్మా. ఎడకు పోయే వాళ్ళకి, మందిరం లోపలికి పోయే వాళ్ళందరికీ తాళాలు అమ్మా.
కొనుక్కొని వాళ్ళు కూడా నోటికి వేసుకున్నారు. ఇక మందిరంలోకి పోయిన తర్వాత లేదు ఆ లేదు. ఏమండి, ఇక స్తోత్రాలు లేవు, పాటలు లేవు, హల్లెలూయా లేదు, ఆమేన్ లేదు, ఏమీ లేదు. దేనికైనా సరే మీలో ఎవరైనా కొనుక్కున్నారా తాళాలు? ఏమండి, కొనుక్కున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కాని వారు స్తోత్రం చెప్పండి. మీరు ధన్యులు. ఆయన ఎవరయ్యా అంటే అక్షయుడు. నేను మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కూడా చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. వారు అక్షయుడగు దేవుని మహిమను చాలు. చదవం, పూర్తిగా చదువు. క్షయమగు మనుష్యుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. నా వైపు ఇప్పుడు మీరు చూడాలిక. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే అక్షయుడు. అక్షయుడు, అక్షయుడు. నేను మీకు ఒక మంచి మాట ప్రారంభంలో చెప్పాను. అక్షయుడు అంటే అర్థం చెప్పండి ఇప్పుడు. ఏంటిది? అయ్యగారులు జరుగుతారు, చెప్పాలి త్వరగా. అక్షయుడు అంటే చెప్పాలా? ఓ నెహెమ్యా, అక్షయుడు అంటే క్షీణత లేనివాడు, క్షీణించిపోయినవాడు. రెండో చెప్పండి. అదే క్షీణత దగ్గరే తిరుగుతూ ఉంది వ్యవహారం అంతా. క్షీణత లేదు, పోనిది అక్షయత. ఇంకా రెండోది వాళ్ళు చెబుతున్నా చెప్పొచ్చు, నా దాకా వినపడుతుంది వాళ్ళు చెప్పేయి. తెరవాలా? రెండోది గునుక్కవద్దు, నోట్లో కొనవద్దు. చెప్పండి. రెండోది చెప్పండి. తెరవాలా? చెప్పండి, నవ్వుతారేంది? రెండో అనుభవం అక్షయత అంటే ఏంది? మీరు చెబుతున్నారు, సిగ్గుపడుతున్నారు, మీకు సిగ్గు ఎక్కువైపోయింది. రెండోది చెప్పాలా? ఎస్, గట్టిగా. నాశనము లేనిది, నశించిపోనిది. మూడోది మరణము లేనిది. అంటే చాలా చెప్పాను. తొలగిపోనిది, నాశనం లేదు, మరణము లేదు, క్షీణించిపోదు. అదేమిటయ్యా అంటే అక్షయత. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు అక్షయుడు. ఇప్పుడు ఆయనకేమి లేదు, నాశనము లేదు, ఆయనకు అంతం లేదు, ఆయనకు మరణము లేదు. ఏమండి, ఇంకేమి లేదు ఆయనకి. ఆయన తొలగిపోయేవాడు కాడు. ఏమండి, ఆయనకి నాశనం లేదు. కొంతమంది అనుకున్నారు, మేము ఆయన సిలువ వేశాము కదా, ఇక ఆయన చరిత్ర, ఆయన యొక్క చరిత్రకి ఇంతటితో క్లోజ్ అయిపోయిందని అనుకున్నారు. అసలు సిలువ ద్వారానే ఆయన ఘనత ప్రచురించబడిద్దనే సంగతిని గుర్తించలేకపోయారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రపంచానికి సిలువే గొప్ప విలువ. ఆయన చనిపోయాడు అనుకున్నారు. ఇదిగో నేను మృతుడనైతేనే గాను యుగములకు కూడా సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు. అయ్యగారులు కొద్దిగా ముందుకు జరగండి, మీరు పురుషులు బట్టి ముందుకు జరగండి, రండి, ముందుకు రండి. అందరు రావాలా. మహిమరాజు జరుగు, సమర్పరాజు జరుగు, రండి, మీరిద్దరు రండి. ఏం బద్దెలేమన్నది అలా అయింది మీకు నడువులకి? జరగండి. ఫ్యాన్ ఇక్కడ ఉంది, ఎడకరండి.
ఫ్యాను వద్దా? ఏమండి, అక్షయత అనగా నాశనము లేదు. మనం ఆరాధించుకుంటున్న దేవుడు అక్షయుడు. ఆయనకి నాశనము లేదు, ఆయనకి మరణము లేదు, ఆయనకి అంతము లేదు. ఆయన నశించిపోయేవాడు కాడు. ఆయన యుగయుగములు కూడా సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అక్షయుడకు దేవుని యొక్క మహిమని ఏ మనుష్యుడు కూడా, ఏమండి, ఓ ఆకార రూపంలోనో, నా మాట మీకు అర్థమవుతుందా? ఒక ఆకార రూపంలోనో, లేకపోతే దేవుని మహిమ ఇదిగో దీనిలో ఉందనో, దానిలో ఉందనో, దానిలో ఉందనో, దీంట్లో పెట్టుకున్నామనో చెప్పకూడదు. ఏమండి, చెప్పుకోకూడదు. దేవుని మహిమను మనుష్యుల రూపాలకు మార్చకూడదు. ఏమండి, ఏదో 4 రోజులు 5 రోజులు, లేకపోతే 10 రోజులు 11 రోజులు 9 రోజులు 40 రోజులు ఎట్లనో వాటిలో దైవత్వాన్ని చూసి ఆ తర్వాత తీసుకొని పోయి మళ్ళీ ఆడో ఇసిరి కొట్టేస్తా ఉంటారు. అటువంటి స్థితి కాదు. మనము ఆరాధించుకుంటున్న దేవుడు అక్షయుడు, ఆయనకి నాశనము లేదు. దేవునికి స్తోత్రం. మనము ఆరాధించుకున్నటువంటి దేవుడు అక్షయుడు, ఆయనకి మరణము లేదు. మరణం లేదంటే కొంతమంది తెలియక మళ్ళీ తర్వాత ఆయన మరణించిండిగా అని అనుకుంటారేమో. ఏంటి, మరణం ఎన్ని రకాలో కూడా తెలియదు కొంతమంది. నేను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడుగానే ఉన్నానన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. అటువంటి అక్షయుడకు దేవుడు ఆయన పిల్లలకు అక్షయతను ఇచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వింటారా? ఆయనకి ఏ రీతిగా మరణము లేదో ఆయన పిల్లలకు కూడా మరణము చెప్పలా లేదు. ఆయనకు ఏ రీతిగా నాశనము లేదో ఆయన పిల్లలకు కూడా నాశనము లేదు. ఆయనకి ఏ రీతిగా అంతము లేదో ఆయన పిల్లలకు కూడా అంతము లేదు. నమ్మినోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఆ అక్షయుడగు దేవుడు తన ప్రజలను, తన పిల్లలను అక్షయులుగా మార్చారు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు నేను మీతో పంచుకుంటాను. నెంబర్ వన్ మీరు చదవండి. యోహాను రాసినటువంటి సువార్త దానికంటే ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, మరలా గట్టిగా చదవమ్మా. వెండి బంగారముల వంటి క్షయమైపోయేటువంటి, నశించిపోయేటువంటి వస్తువుల చేత మనము విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితిరని మనము ఎరుగుదుము కదా. మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. ఇప్పుడు మనము పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. ఏమండి, ఓ మనిషి యొక్క పాపము తొలగించబడాలంటే కాస్తంత బంగారం దానం చేస్తేనో, కాస్తంత వెండి సమర్పించుకుంటేనో, లేకపోతే ఓ గొడ్డో గోవో, లేకపోతే ఓ ఆవో దూడో, ఓ గొర్రె పిల్లో, లేకపోతే మైనటువంటివి సమర్పించుకుంటేనో మనము విమోచించబడలేదు. పితృపారంపర్యమైనటువంటి వాటి నుంచి విడుదల పొందలేదు. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. మనము విమోచించబడినది దేని ద్వారా అంటే ఆత్మ సంబంధముగా చెప్పబడుతున్నటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనము విమోచించబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మనలను విమోచించినది చెప్పాలా? ఏది మనలను విమోచించినది? ఏమండి, వెండి కాదు, బంగారము కాదు, లేదా మరొకటో కాదు. నేను ఎప్పుడు మరలా చెప్తున్నా, మరలా జ్ఞాపకం చేస్తా. ఓ మనుష్యుడు పాపములోనే ఉండి మరణించినట్లయితే అతడు దేవుని యొద్దకు వెళ్ళలేడు. చాలామంది అడిగారు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడికి వస్తామయ్యా అని. ఆయన అంటాడు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అని అన్నాడు. నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు. మేము ఎందుకు రాలేము అని అంటే ఆయన అంటున్నాడు, మీరు మీ పాపములలోనే ఉంటున్నారు కాబట్టి నేను వెళ్ళే చోటకి రాలేరు అన్నాడు. ఆనాడు సశరీరుగా ఉన్నప్పుడు కొంతమంది ప్రజలతో ఓ వ్యక్తి పాపములోనే ఉండి, పాపములోనే బ్రతికి, పాపములోనే మరణించినట్లయితే అతడు దేవుని యొద్దకు చేరలేడు, దేవుని యొద్దకు వెళ్ళలేడు. మనం ఫ్లెక్సీల్లో వేసుకోవటమే, లేదా మనం పేపర్ ప్రకటన చేసుకోవటమే, ఫలానా వ్యక్తి మరణించాడు, ఆయన ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బంధుమిత్ర సపరవారం అని చెప్పేసి అని వేసుకొని మంచికి మారుపేరు, స్నేహానికి మారుపేరు, స్నేహశీలి, ఆప్యాయత, అనురాగం ఓ అని చెప్పని ఏవేవో రాస్తూ ఉంటారు. నా మాట అర్థమవుతుందా? ఏమండి, ఓ వ్యక్తి పాపములోనే ఉండి పాపములోనే మరణించినట్లయితే అతడు దేవుని యొద్దకు చేరలేడు. అందుకే పాపానికి విమోచన కలగాలి. కాబట్టి ఆ విమోచన ఏమండి పితృపారంపర్యమైనటువంటి వాటి వలన కలగదు. నాలుగు పుణ్యాలు, 4 దానాలు, 4 అయ్యో 4 ఇయ్యో. నా మాట మీకు అర్థమవుతుందా? నేను పుణ్యాలు చేస్తున్నాను కదా, నేను దానాలు చేస్తున్నాను కదా, నేను వస్త్రాలు పంచుతున్నాను కదా, నేను తిండి పెడుతున్నాను కదా, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కదా. మనకు తెలుసు కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏమండి, కొర్నేలి అనేటువంటి వ్యక్తి, అతడు బహుగా ధర్మ కార్యాలు చేశాడంట, పుణ్యకార్యాలు చేశాడట. ఏమండి, అనేకులకు ధర్మం చేశాడు, అతను అనేకులకు పుణ్యకార్యాలు చేశాడు. ధర్మకార్యాలు చేసినంత మాత్రం చేత, పుణ్యకార్యాలు చేసినంత మాత్రం చేత ఏమండి నీ ధర్మకార్యాలే, నీ పుణ్యకార్యాలే ఇక చాలు అని చెప్పేసి దేవుడు అన్నాడా? దేవుడు ఏమన్నాడు? పేతురుని పిలిపించుకో, నువ్వేం పొందాలి? ఏం పొందాలి? బాప్తిస్మము పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక వ్యర్థమైన వాటి చేత మనం విమోచించబడలేదు, మనము గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డాము. క్షయమైపోయేటువంటి వాటి చేత మనం రక్షించబడలేదు, అక్షయమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము చేత నీవు నేను విమోచించబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇప్పుడు 4వ వచనము. తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మంచి మాట. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచుట ద్వారా ఆయన ఈ లోకంలోకి సశరీరుడిగా వచ్చి సువార్త ప్రకటించి కలువరి శిలువలో ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి మృతులలో నుండి ఆయన లేచుట ద్వారా మనకేమి కలుగుచున్నదయ్యా అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఏ నిరీక్షణ? చెప్పాలా? ఏ నిరీక్షణ? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఇది అక్షయమైనటువంటిది. ఇది అక్షయుడగు దేవుని ద్వారా కలుగుచున్నటువంటి స్వాస్థ్యం. మీకు అర్థమవుతుందో అర్థం కావటం లేదో? లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడగండి, జీవితం అంటే మీకేం అర్థమైంది అని చెప్పని. హలో, జీవితము అంటే మీకేం అర్థమైంది అని చెప్పి లోకంలో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? మీకు అర్థమవుతుందా? జీవితము అనగా ఏమిటి? ఏముందండి, పుట్టాము, నడిచిపోతుంది, అట్లా అదండి ఇదండి ఏవో 2 సంగతులు ఏవో చెప్పుకుంటూ ఉంటారు. బాగుంది. మరి జీవము అనగా ఏమిటి? ఏమండి, జీవము అనగా ఏమిటి? దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమండి, జీవముతో కూడిన నిరీక్షణ అనగా ఏమిటి అని. ఆ నిరీక్షణకి అంతం లేదు, నాశనం లేదు. ఏమండి, తొలగించబడేది కాదు, వ్యర్థమైపోయేటువంటిది కాదు. ఆ నిరీక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అది ఎప్పుడు కూడా అంతరించేదో అంతరించిపోయేదో కాదు. మనకొక నిరీక్షణ ఉన్నది. ఏమండి, ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉన్నది. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా. మన నిరీక్షణ ఎవరంట? చెప్పాలా? మన నిరీక్షణ ఎవరంట? యేసుక్రీస్తే.
ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియముగా నిన్నే చేరాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియమైన నిన్నే చేరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని. ఆ దేవుని ప్రియులారా, మనకున్నటువంటి ఆ శుభప్రదమైనటువంటి ఆ నిరీక్షణ ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువే మనకున్నటువంటి ఓ శుభప్రదమైనటువంటి నిరీక్షణ. నేను మీకు ఒక మాట చెబుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన ఏమై ఉన్నారు? మన నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అందుకే ఏమండి, మన కడశ్వాస వరకు కూడా విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగించబడాలి అంటే అనేకమైన ఆటుపోట్లు. ఆ మాట మీరు వినాలి. భక్తి జీవితంలో నుంచి నువ్వు వైదొలగిపోయేటట్లుగా, విశ్వాస జీవితంలో నుంచి నువ్వు తొలగిపోయేటట్లుగా అనేకమైనటువంటి ఆటుపోట్లు నీ బ్రతుకులో ఎదురవుతూ ఉన్నప్పటికీ వాటన్నిటిని తట్టుకొని నిలిచి దేవుడిచ్చేటువంటి ఆ మహదైశ్వర్యాలు నువ్వు అనుభవించాలి అంటే నీకు ఒక నిరీక్షణ ఉండాలి. అది శుభప్రదమైన నిరీక్షణ, అది జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అట్టి నిరీక్షణతో నా దేవుడు మిమ్ములను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది అక్షయ స్వాస్థ్యము. ఏమండి, దానిని ఏమంటున్నారయ్యా అంటే అక్షయ స్వాస్థ్యము. మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. మరొక అనుభవము, మరొక స్వాస్థ్యం ఏమిటయా అంటే క్షయమైపోయేవి ఉన్నాయి అంటే నశించిపోతాయి, తొలగిపోతాయి, పాడైపోతాయి. ఏమండి, కనిపించకుండా పోతాయి. వాటిని ఏమంటున్నారయ్యా అంటే క్షయమైపోయేటువంటివి. ఏమండి, ఒకరు దాన్ని కూడా పైకి లేపండి. ఆ కట్టన్ని త్వరగా టక్ మళ్ళీ పైకి లేపాలి. కట్టన్ని పైకి లేపండి. క్షయమైపోయేవి ఉన్నాయి. మీరు క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడుకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఇశ్రాయేలీయుల గురించి బాగా తెలుసు. ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే మాకు ఆహారము లేదు కనుక మాకు ఆహారము కావాలి అని చెప్పని వారు కోరుకున్నప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చారు. దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడు వారికి కురిపించారు. ఆ ఆహారము దేవుని దూతలు తినేటువంటి ఆహారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు కురిపించారు. కురిపించిన తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట,
6 రోజులు మీరు వెళ్ళండి, కూర్చుకొనండి. 7వ రోజున మీరు వెళ్ళొద్దు, వెళ్ళినా మీకు దొరకదు. 6వ రోజే 7వ రోజుకు కావలసినటువంటి మన్నాను కూడా కురిపిస్తాను. ఏమండి, కనుక 2 పాళ్ళు ఒకే దినాన 6వ రోజే మీరు కూర్చుకోండి అని దేవుడు చెప్పాడు. ఆ మాట విన్నటువంటి ఇశ్రాయేలీయులు, ఇది దేవుడు చెప్పిన మాట, ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారాన్ని పెట్టుచున్నారు అని చెప్పని దేవుని వైపు చూడవలసినటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారయ్యా అంటే, దేవుని వైపు చూడకుండా ఏమండి 7వ రోజు కూడా గంపలు తీసుకొని పోయారంట. గంపలు తీసుకొని పోయారు, గంపలు ఎత్తుకొని 7వ రోజు కూడా పోయారంట. పోయారు కానీ వారికి ఏమీ కూడా చెప్పండి వారికి ఏమీ కూడా దొరకలేదు. ఏమంటే వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. ఎందుకయ్యా అంటే వారు దేవుని ఆరాధించుకోవలసినటువంటి దినాన ఆరాధన చేసుకోకుండా గంపలను వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. క్షయమైపోయేటువంటి ఆహారము కొరకు మీరు దానికోసం ప్రయాసపడుతున్నట్లయితే, కష్టపడుతున్నట్లయితే మీరు దానికోసం కష్టపడబాకండి. ఇశ్రాయేలీయులకు చెప్పిన మరొక మాట ఏమిటయ్యా అంటే, ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి, మరుసటి దినానికి ఉండకూడదు అని చెప్పాను. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే 2-3 రోజులకైనా సరే, ఏమండి 2-3 రోజులకైనా సరే ఏం చేయాలని, అమ్మ నా వైపు చూడండి, మంచి మాట, దానిని నిలవబెట్టుకుందాము అని చెప్పని ఈ రోజుల్లో మీరేమైనా ఆహార పదార్థాలు మిగిలినాయి అనుక మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరేం చేస్తున్నారు? ఫ్రిడ్జులు కొనుక్కొని చెప్పండి ఫ్రిడ్జులు కొనుక్కొని ఫ్రిడ్జుల్లో దాచిపెట్టుకొని ఏమండి రోజు కొంత తింటున్నారు మనుషులు. అవును కదా. ఈరోజు చాలామంది డాక్టర్లు చెబుతున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టేటువంటి వాటిని తినబాకండి, తాగబాకండి. ఎంతమంది ఉన్నారు? మరి కొన్న ఫ్రిడ్జ్లు ఏమైపోవాలండి? కొనమంటుంది వాళ్ళే, అర్థమవుతుందా? కొనమంటుంది వాళ్ళే, నిలవ పెట్టుకోండి అని అంటుంది వాళ్ళే, వస్తువులు పాడైపోకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో దాచండి అంటుంది వాళ్ళే. 4 రోజుల తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో తింటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, దయచేసి ఫ్రిడ్జ్లో వాడబాకండి అంటుంది కూడా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు తెలివైనోళ్ళ, మీరు తెలివైనోళ్ళ? వాళ్ళు ఏది చెప్పినా వింటున్నారు, పాటిస్తున్నారు. అండి ఇది ఏనాడో దేవుడు చెప్పాడు, నువ్వు నిలవ పెట్టినట్లయితే అది పాడైపోయింది. ఏమండి, నువ్వు నిలవ ఉంచినట్లయితే అది పాడైపోయింది. నాకు ఒక కుటుంబం తెలుసు, మరి నేను చెప్పొచ్చు చెప్పకూడదు. ఆదివారం రోజు చికెన్ కూర వండుకుంటారు. ఆ చికెన్ కూరని తిని ఎల్లబడిపోయేదాకా అంత కూరలో ఏమండి అన్ని దినుసులు, అన్ని నీళ్లు పోసుకొని వండుకుంటారు. మీకు అర్థమవుతుందా? అంత కూరలో అన్ని దినుసులు, అన్ని ఆ పదార్థాలు, ఈ పదార్థాలు అన్ని నీళ్లు పోసుకొని వండుకొని ఈ ఆదివారం ప్రారంభం చేస్తే ఆ వండినటువంటి కూర మరలా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం రోజు దాకా రావాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం,
మరలా కాస్త తీసుకోవటం, మరలా వేడి చేసుకోవటం, మరలా తినటం, మరలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, మరలా మరుసటి రోజు కొద్దిగా తీసుకోవటం, మరలా వేడి చేసుకోవటం, మరలా తినటం. ఏమండి, సమాజంలో లేరు ఎట్టంటే వాళ్ళు? ఏమండి, ఆ కుటుంబం ఏమైందయ్యా అంటే రోగాల పాలైపోయి ఎందుకు నా మాట మీకు అర్థమవుతుందా? న్యాచురల్ గుణం. ఏమండి, దానిని నువ్వు బ్రేక్ చేస్తున్నావు. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఒక పదార్థం వండుకున్నారనుకోండి, మరుసటి రోజుకి ఏమైపోయిద్ది? కుళ్ళిపోయిద్ది. దానిని నువ్వు ఏం చేస్తున్నావు అంటే బ్రేక్ చేస్తున్నావు, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నావు. దానిలో ఉన్నటువంటి సారమంతా కూడా పోతుంది. ఇది నేను చెబుతున్న మాటలు కదా, నేనే సొంత మాటలు ఏం చెప్పటం వల్ల వైద్యులు చెబుతున్న సంగతులు, స్కాలర్స్ చెబుతున్న సంగతులు. వాటిని దాచింది మళ్ళీ కాగబెట్టి, దాచింది మళ్ళీ ఉడకబెట్టి, దాచింది మళ్ళీ వేడి చేసుకొని లేనిపోని జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ మధ్య కొంతమంది బయటకు వచ్చి. తినబాకండి. నా దేవుని పిల్లరా, వాళ్ళు మన్నాను భుజించారు, మరుసటి రోజు ఉంచుకోవద్దంటే వాళ్ళు ఉంచుకున్నారంట. అది కాస్త ఏమైపోయింది? కంపు కొట్టింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నాను తిని కూడా నశించిపోయారు. అయితే నేను మీకు ఒక ఆహారం ఇస్తాను, దానిని తినవాడు ఎన్నడూ కూడా నశించిపోయాడు. ఆ ఆహారం ఏమిటయ్యా అంటే నేనే అన్నాడు. నేను ఇచ్చేటువంటి ఆహారము జీవాహారము. నేను ఇచ్చేటువంటి ఆహారము అక్షయమైనటువంటి ఆహారము. అది నశించిపోదు, దానికి నాశనము లేదు. అటువంటి ఆహారాన్ని నేను మీకు ఇస్తాను, మీరు తినండి, నిరంతరము కూడా బ్రతుకుతారు అని చెప్పి అన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడబాకండి. మనం కష్టపడాల్సింది దేని గురించి అయ్యా అంటే అక్షయమైన ఆహారము కొరకు. ఏమండి, దేవుని కొరకు మనం కష్టపడాలి. దేవుణ్ణి తెలుసుకోవడం కోసం మనం కష్టపడాలి. ఆయన గుణగణాలను, ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క స్వభావ లక్షణాలను, వాటిని మనము ఎరగటం కోసం కష్టపడాలి. మహాభక్తుడు యోబు. ఏమండి, యోబు మహాభక్తుడు, దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు. ఆయన గారు ప్రార్థన చేశారంటే దేవుడు వినకుండా పోడంట. ఆయన గారి మనవి యథార్థవంతుడు. ఈ మాట ఏ దారిని పోయే దానే చెప్పటంలో దేవుడే చెబుతున్నాడు స్వయంగా. యథార్థవంతుడు. నీ గురించి నా గురించి ఏమండి ఎవరన్నా చెప్పాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారేమో, ఏం చెప్పమంటారండి వాళ్ళ గురించి అన్నట్టుగా దేవుడే చెబుతున్నాడు యోబు గురించి యథార్థవంతుడు అని చెప్పని. అటువంటి యోబు దేవుని గురించి ఒకానొక సందర్భంలో ఏమంటున్నాడో తెలుసా? అసలు ఆయన గురించి మనకు తెలిసింది ఏ పాటిది? సర్వశక్తుడకు దేవుని గురించి మనం వింటున్నది ఏ పాటిది? ఓ మెల్లనైన గుసగుస శబ్దాన్నే మనం వింటున్నాం ఆయన గురించి అన్నాడు. నెహెమ్యా యోబు ఏం తెలుసుకున్నాడంట? నిన్నే యోబు దేవుని గురించి నాకు తెలిసింది ఇదే అని చెప్పన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. నా వైపు చూడండి. కొంతమంది ఉంటారు, కడుపులో చాలా సంగతులు ఉంటాయి,
ఎప్పుడు వస్తారో వాళ్ళకి చెప్పాలా, ఎప్పుడు వస్తారో వాళ్ళకి చెప్పాలి, ఎప్పుడు వస్తారో వాళ్ళకి చెప్పాలి, ఎప్పుడు వస్తారో వాళ్ళకి చెప్పాలా. ఒకవేళ భార్య అనుకో, భర్త ఎప్పుడు వస్తాడా చెప్పాలా, చెప్పాలా, ఈరోజు జరిగినవన్నీ చెప్పాలా. ఏమండి మెల్లగా శివు దగ్గర పోయి ఏమండి ఏమండి అని అంటా ఉండిద్ది. ఏమండి అప్పుడు భర్త ఏమంటాడయ్యా అంటే ఏదే ఏదో మెల్లమెల్లగా చదువుతా, నువ్వేంది చెప్పేది ఏదన్నా ఉంటే సరిగా చెప్పు. నీకు చెప్పలేవు నాయన. ఇప్పుడు ఏం చెప్పింది? నా మాట మీకు అర్థమైందా? ఏం చెప్పింది? పాప చాలా సంగతులు ఉన్నాయి, ఏదో ఒకటో రెండో చూసాయిగా అట్లా వెయ్యిపోతుంది పాపం, అంతే. ఈ భర్త ఏమన్నాడు? అవా ఏంది ఏదో గునుగుతా ఉన్నావు, చెప్పేది ఏదన్నా ఉంటే కాస్త గట్టిగా చెప్పు. ఏం చెప్పిద్దండి పాపం అందరి ముందు? అర్థమవుతుంది, అందరి ముందు ఏం చెప్పిద్ది? మెల్లగా చెప్పబోతుంది ఏందో పాపం, తనకేముందో తన హృదయంలో బాధ మెల్లగా చెప్పబోతుంది. వెంటనే భర్త అడ్డుపడిపోయి నువ్వేదైనా చెప్పాలనుకుంటే గట్టిగా చెప్పు అని చెప్పాడు. ఈ భార్య ఏమనుకుంది? నీకు చెప్పలేవు నాయన, చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. ఏమండి కొద్దిగా ఏదో కొంచెమే. నా మాట మీకు అర్థమవుతుందా? మనకు ఆయన గురించి వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటి సంగతులే మనకు వినపడుతున్నాయి. వినాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన గురించి తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. వాటిని గ్రహించడానికి మన 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 జ్ఞానము కూడా సరిపోదన్నారు. అసలు పూర్తిగా తెలుసుకోవాలంటే అసలు మన జ్ఞానమే సరిపోదు, అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి. అక్షయమైన ఆహారం అంటే యేసుక్రీస్తే ఆ అక్షయమైన ఆహారము. ఏమండి ఆయన వాక్యమే అక్షయమైనటువంటి ఆహారము. దానిని సంపాదించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఏమండి ప్రాకులాడాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి ఆ అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం మనం ప్రయాసపడాలి. ఈ రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు దొరుకుతున్నాయి. మొబైల్ ఆన్ చేస్తే దేవుడి మాటలు వింటారు, టీవీ ఆన్ చేస్తే దేవుడి మాటలు వింటారు, మందిరాలకు వచ్చి దేవుడి మాటలు వింటారు, పుస్తకాలు తెరిచి ఏమండి దేవుని పత్రికలు, దేవుని కరపత్రికలు, దేవుని వాక్యాలు, దేవుని సంగతులు, బైబిల్ తెరిస్తే దేవుని మాటలు, ఎటు చూసినా దేవుని సంగతులే. యేసు ప్రభు సమరీ స్త్రీతో ఒక మాట అన్నాడు, ఒకానొక కాలం వచ్చిద్దమ్మా, ఆ కాలంలో మీరు ఎక్కడైనా పర్వతం మీద అయినా యెరూషలేములో అయినా ఎక్కడా కూడా తండ్రిని అసలు ఆరాధనే చేయరని చెప్పాను. ఒక కాలం రాబోతుంది, వాక్యము కరువయ్యేటువంటి కాలం. తమ్ముడా, ఈ రోజున దేవుని వాక్యం దొరుకుతుందని నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావేమో, నువ్వు పెడచెవిని పెడుతున్నావేమో దేవుని వాక్యానికి. ఒక దినం రాబోతున్నది, ఆ దినాన దేవుని వాక్యము కరువైపోబోతున్నది. నీకు ఎక్కడ దేవుని వాక్యం దొరకదు, మందిరాల్లో దేవుని వాక్యం దొరకదు. ఎందుకంటే మందిరాలు ఉంటే కదా, టీవీలలో దేవుని వాక్యం దొరకదు, కరపత్రికలలో దేవుని వాక్యం దొరకదు. ఏమండి బైబిల్ గ్రంథంలో నువ్వు దేవుని వాక్యం నీకు దొరకదు. ఎందుకంటే నీ దగ్గర బైబిల్ ఉంటే కదా, నీ ఇంట్లో బైబిల్ ఉంచితే కదా. నా మాట ఎంతమందికి అర్థమైంది? నా మాట అర్థమైందా?
మనము దేవుని వాక్యం కొరకు కష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? చీమలు వేసవి కాలము వచ్చినప్పుడు చూడండి, వర్షాకాలంలో ఎటుపోతాయో తెలియదు. వేసవి కాలము వచ్చిందంటే చాలు ఇంటి నిండా ఏం కనపడతాయి చెప్పాలా? వండుకున్న అన్నానికి చీమలే, బెల్లం తెచ్చిపెట్టుకున్న చీమలే, చక్కెర తెచ్చిపెట్టుకున్న చీమలే, ఏమండి పెరుగు తోడు పెట్టినా చీమలే, ఎటు చూసినా చీమలే చీమలే చీమలే. వర్షాకాలం ఎక్కడికి పోయాయి ఈ చీమలు? చలికాలం ఎక్కడికి పోయాయి ఈ చీమలు? ఏమండి వేసవి కాలము రాగానే అవి వాటి రోజులో, ఏమండి సొలొమోను ముందే చెప్పాడు, సోమరే చీమల దగ్గరికి వెళ్ళు, వేసవి కాలమున వాటికి రాజు లేడు, నాయకు లేడు, పంక్తులుగా తీరిపోతాయి. ఎక్కడికి? పదండి పదండి, వేసవి కాలం వచ్చేసింది, ఆహారాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి. ఏమండి వర్షాకాలం కూర్చుకోలేవు, చలికాలము కూర్చుకోలేవు, ఒక్క వేసవి కాలమే అవి బయటకు వచ్చి ఆహారాన్ని కూర్చుకుంటాయి. అందుకే ఏమండి వాటికి దుప్పట్లని ఉండదు, లేకపోతే ఇల్లు అని ఉండదు, ఇంకోటి ఏముండదు. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి పరిగెడతాయి, తీసుకొని వస్తూ ఉంటాయి, ఏదైనా సరే తీసుకొని పోతూ ఉంటాయి. అలాగుననే దేవుని వాక్యము విరివిగా దొరికేటువంటి ఈ దినాలలోనే నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము కొరకు నీవు కష్టపడాలి, దానిని స్వీకరించాలి. అందుకే సహోదరి సహోదరుడా, సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని ఎంతగా నీవు నేర్చుకోగలవో, ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోగలవో, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ రాసుకోవాలా? నీ హృదయం అనే పలక మీద. అది అక్షయ స్వాస్థ్యము. పేతురు పత్రికలు అంటాడు, ఆకాశము భూమి అయినా గతించిపోయిద్ది కానీ ఏమండి ఏది గతింపదంట? ఆయన వాక్యము నిరంతరము నిలుచును. గడ్డి పువ్వు అయినా వాడిపోయిద్ది, పువ్వులైనా రాలిపోతాయి, కానీ ఆయన వాక్యము నిరంతరము నిలుచును. దేవుని మాటలు నిరంతరము నిలుచును. వాటిని మనం సంపాదించుకోవాలి. అది అక్షయ స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఆ మాట మీరు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. చాలు. మరొక అనుభవం ఏమిటయ్యా అంటే, ఆయన ఇచ్చే అక్షయుడకు దేవుడిచ్చే అక్షయ స్వాస్థ్యము అక్షయ కిరీటము. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి, ఏ కిరీటము? పందెములో కొంతమంది పోరాడుతూ ఉంటారు. నా వైపు చూడండి. ఈ పందెపు రంగంలో పోరాడేటువంటి వాడు కిరీటము దక్కేటట్లుగా పోరాడతాడు. వారు ఏ కిరీటము కొరకు పోరాడతారయ్యా అంటే, క్షయమైపోయే కిరీటము కొరకు. నా మాట మీకు అర్థమైందో అర్థం కాలేదో? క్షయమైపోయే కిరీటము కొరకు పోరాడతారు. నేను చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమండి, ఓ వ్యక్తి బైపీసీలో టాప్ ర్యాంకులో వచ్చారు. ఎంపీసీలో మరొక వ్యక్తి టాప్ ర్యాంకులో వచ్చారు.
మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పేసారని వాళ్ళ పేర్లు ఏం చేశారయ్యా అంటే ఆ సంవత్సరం వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు వేసి ఏమండి ఆ స్కూల్ ముందు పెట్టా కాలేజీ ముందు పెట్టారు, అక్కడక్కడ బజారులో పెట్టారు, పేపర్లో వేశారు. ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు, ఆ పిల్లలకి సంతోషం కలిగింది, ఆ ఊర్లో సంతోషపడ్డారు. యాజమాన్యానికి సంతోషం, పిల్లలకి సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, గ్రామంలో ఉన్నటువంటి వారికి సంతోషం. మా ఊరు, మా స్కూలు, మా పేరు అని సంతోషపడ్డారు. ఇదంతా కూడా ఎంతకాలము నడిచిందయ్యా అంటే 1 సంవత్సరం. ఎంతకాలం? 1 సంవత్సరం. ఎందుకంటే మరొక సంవత్సరము మరొక కాలేజీ మరొక ప్రాంతం లీడులోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళేమో దిగిపోయారు, వాళ్ళేమో ఎక్కారు. ఇప్పుడు వీళ్ళు ఎంతకాలం ఉన్నారు? వీళ్ళు పొందుకున్న ఘనత, వీళ్ళు పొందుకున్నటువంటి ఏమండి ఆ హెచ్చు అనేటువంటిది ఎంతకాలం నిలబడింది? 1 సంవత్సరం. ఆ తర్వాత మరొకరు, ఆ తర్వాత మరొకరు, ఆ తర్వాత మరొకరు. క్షయమైపోయేటువంటి అనుభవాల గురించి, కిరీటాల గురించి దేవుడు మాట్లాడటంలా. ఏమండి వారైతే క్షయమైపోయేటువంటి వాటి కొరకు పరిగెడతా ఉన్నారు. మనమైతే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుతున్నాము. దేని గురించి అయ్యా అంటే అక్షయమైన కిరీటము కొరకు. ఏమండి దానికి అంతం లేదు, దాన్ని దించేవాళ్ళు లేరు, లేదా దాన్ని తొలగించేవాళ్ళు లేరు. ఈ సంవత్సరం నువ్వు, వచ్చే సంవత్సరం ఇంకొకళ్ళు అనేవాళ్ళు లేరు. దేవుడు ఒక్కసారి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమండి ఒకసారి దేవుడు మాట్లాడినటువంటి మాటను రద్దుపరచగలిగిన వాడు ఎవరు? ఒకసారి దేవుడు ఘనతనిస్తే ఆ ఘనతను తొలగించగలిగిన వాడు ఎవడు? నా దేవుడు మిమ్మల్ని ఘనపరిచారు అనుకోండి, దానిని ఎవరండి తొలగించగలిగేది? ఏ మానవుడు తొలగించగలడు? ఏ మనిషి తొలగించగలడు? నా దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు అనుకోండి, మిమ్మల్ని ఎవరన్నా కిందకి లాగగలిగేది? నా దేవుడు మిమ్మల్ని బాగు చేశాడు అనుకోండి, ఏమండి మిమ్మల్ని ఎవరు వ్యాధిగ్రస్తులుగా మార్చగలిగేది? నా దేవుడి మీ పట్ల కార్యము జరిగిస్తే కాదు. నా దేవుడు మీ పక్షముగా నిలిచి ద్వారాలు తెరిస్తే ఆయన తలుపు తీయగా మూయుట ఎవరికి సాధ్యం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవం హల్లెలూయా. మనము అక్షయమగు కిరీటము కొరకు పందెపు రంగములో ఓపికతో పరిగెడుతున్నా. ఓపికతో మీ విశ్వాసానికి, మీ భక్తి జీవితానికి, మీ ఆత్మీయ జీవితానికి, ఏమండి మీ యొక్క ఆత్మీయ ప్రయాసకు ఒక బహుమానం ఉన్నది, ఒక కిరీటం ఉన్నది, ఒక ఘనత ఉన్నది. దేవుడు అక్షయమైన కిరీటం, వాడబారినది, ఏమండి మహిమాన్వితమైనటువంటి అక్షయమైనటువంటి కిరీటాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టారు. ఆ అక్షయమైన కిరీటము అక్షయ స్వాస్థ్యముగా ప్రభువు నీకు అనుగ్రహించబోచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్షయ కిరీటముతో అలంకరింపబడి, అక్షయ పడదమా తో అలంకరింపబడి ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. ఆనందభరితనై ప్రభు యేసు సరసనే పరవశించెదను.
నేను యేసుని చూసే క్షణం బహు సమీపమాయనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. దేవుని ప్రియులారా, మన యేసుక్రీస్తు యొక్క సరసన ఏమండి ఆ అక్షయ కిరీటాలను ధరించుకొని నిత్యత్వంలో సదాకాలము 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 యుగ 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 యుగాలు సదాకాలము దేవునితో మనము ఏలుబడి చేయుదుముగాక. హల్లెలూయా. అది అక్షయ స్వాస్థ్యము. మరొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. ఆ మాట మీరు చదవండి. ఆ మాటను మనం చదువుదాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనము. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కూడా కొట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక శ్రేష్టమైన అక్షయ స్వాస్థ్యం ఏమిటయా అంటే అక్షయ ధనము. నా వైపు చూడాలి మీరు. ఏ ధనము చెప్పాలా? అక్షయ ధనము. ఏమండి? దానికి అంతం లేదు, దానికి నాశనం లేదు. ఏమండి? అది నశించిపోదు. అక్షయ ధనము. కొంతమంది ఏమండి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని ఆలోచన చేస్తారు. మీరు ఆలోచన చేయబాకండి. ఎందుకంటే మీరు అడవి పువ్వులను చూడండి, మీరు పిచ్చుకలను చూడండి, వాటన్నిటినీ దేవుడు పోషిస్తున్నాడు కదా. మీరు అంతకంటే శ్రేష్టమైన వారు కదా. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. మీకు ఏమి కావాలో వాటన్నిటినీ దేవుడు దయచేస్తారు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మీరు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో దేవుడు దయచేస్తాడు అని చెబుతూ ఏమండి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేస్తారు. మీరు ఆలోచన చెయ్యబాకండి. ఒకవేళ క్షయమైపోయేటువంటి ధనము కొరకు ఆలోచన చేసినట్లయితే దొంగలు వస్తారు, చిమ్మట్లు కొడతాయి. ఏమండి? అదంతా కూడా నశించిపోయిద్ది. అడుక్కుని అడుక్కొని 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 అడుక్కుంటున్నాడు, పరుపు కింద పెట్టుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, పరుపు కింద పెట్టుకున్నాడు, అడుక్కుంటున్నాడు, పరుపు కింద పెట్టుకున్నాడు. మరుసటి రోజు మరలా బొచ్చి పెట్టుకొని బాతున్నాడు, అడుక్కుంటున్నాడు, పరుపు కింద పెట్టుకుంటున్నాడు. చచ్చిపోయాడు. ఏమండి? చచ్చిపోయాడు. అతని శవాన్ని ఎత్తి పారవేసేటప్పుడు పరుపు తీశారు. పరుపు కింద నోట్ల కట్టలు దొరికాయండి. వాటన్నిటిని కూడా లెక్క పెట్టారు. దగ్గర దగ్గర 48 లక్షల దాకా ఉన్నాయి. ఎంత ఎంత ప్రతిరోజు బొచ్చు పట్టుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, పోయి పరుపు కింద పెట్టుకుంటున్నాడు. దొంగలకి ఏమన్నా తెలుసా అండి ఈ అడుక్కునేవాడి దగ్గర 48 లక్షలు ఉంటాయని? నా మాట మీకు అర్థమవుతుందా? 48 లక్షల నోట్ల కట్టలు వాడు పరుపు కింద ఉన్నాయి. వాడిని ఏమో ఎత్తి పారవేశారు. ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంది.
ఒక ముసలామ ఏమండి ఎవరిని నమ్మకుండా సూర్యుని నమ్ముకొని ఏమండి అంత నోట్ల కట్ట మూట ఒకటి ఆ సూర్యులో పెట్టుకుంది పాప మా తల్లి. ఏమండి మనవాళ్ళని నమ్మలేదు, మనవరాళ్ళని నమ్మలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని నమ్మల, అందరూ మోసగాళ్ళు అనుకుందేమో పాప మా తల్లి. సూర్యులో పెట్టుకుంది. 4 రోజులు కోపతాపాలన్నీ కూడా పోయినాయి. ఈ మనవరాళ్ళు నీకు మేము లేవా అమ్మమ్మ, నీకు మేము లేవా నాయనమ్మ అని చెప్పేసి అందరూ పంచం చేరారు. ఆ తల్లిని నమ్మి పాపం దాచుకొని ఏవో తీసుకొని ఇలా చేతిలో పెడదామని దాన్ని తీసుకొని ఓపెన్ చేసిందండి. అన్నీ కూడా ఎలికలు కొట్టి పిండిగా పిప్పిగా రాలిపోతాయి. నోట్లన్నిటినీ ఎలికలు కొట్టేసినాయి. దొంగలు కన్నం వేస్తున్నారు, చిమ్మటలు కొట్టేస్తున్నాయి. ఏమండి దొంగలు, మరి నేను అనొచ్చో అనకూడదో, మనుషుల గురించి కాదులేండి. ఏమండి రకరకాలుగా సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంకొక మాట చెప్పనా పాపం కూడబెట్టుకున్నారు కొంత. ఏమండి సడన్గా గుండెల్లో రాయి పడ్డట్టుగా వేశారు ప్రభుత్వాలు వారు. రద్దు ఏంటిది? డిమానిటైజేషన్, నోట్ల రద్దు, 1000 నోట్లు రద్దు, 500 రద్దు. కారణం ఏంటి అని అంటే దొంగ నోట్లను బయటకు తెస్తాం, అక్రమ సంపాదన బయటకు తెస్తాం అని చెప్పన్నారు. ఇప్పుడు చెప్పి సంవత్సరాలు అయింది. రావాలా? హలో, దొంగలంట పెద్ద నోట్లు, 1000 నోట్లల్లా అన్నీ 1000 రూపాయల నోట్లలో దాచుకుంటున్నారంట దొంగలు. సామాన్యమైన ప్రజలకి అన్యాయం జరుగుతుందంట, అందుకని రద్దు జరిగిందంట. మరి 1000 నోటు రద్దు చేస్తే భారతదేశంలోనికి ఏ నోటు రావాలా? 1000 నోటు, 500 నోటు రద్దు చేశారండి. ఏ నోట్లు చలామణిలో ఉండాలా? చెప్పండి. 100లు, 50లు ఏమండి అవి కదా చలామణిలో ఉండాల్సింది. ఏమండి ఏ చలామణిలోకి వచ్చినాయి ఆ తర్వాత ఈ రద్దు చేసి? 2000 నోట్లు చలామణిలోకి వచ్చినాయి. 1000 అయితే ఇంకాస్త పెద్దది కనపడింది. 2000 అయితే చెప్పండి 2000 అయితే ఇంకా చిన్న పెట్టా, ఇంకా చిన్న సంచి. ఏమండి ఇది ప్రజలకు ఏ రకంగా మేలు జరిగిందో ప్రజలే విఘ్నులు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దేశాలు లక్షల కోట్లు దొబ్బుకొని వెళ్ళిపోయారు. సామాన్యుడు అల్లాడిపోయాడు, నిలబడలేక, తన దగ్గర ఉన్నటువంటి రూపాయి 10 రూపాయి మార్చుకోలేక సామాన్యుడు అల్లాడిపోయాడు. ఏ రకంగా ప్రజలకు మేలు జరిగింది అండి? ఇప్పుడు 2000 నోట్లు కనపడుతున్నాయా? హలో, 2000 నోట్లు ఇప్పుడు కనపడుతున్నాయా? లేవు. ఏవైనాయి? క్షయమైపోయే ధనాలు క్షయమైపోతున్నాయి. అక్షయమైన ధనము సంపాదించుకొనుట కొరకు మీరు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ధనము? అక్షయమైన ధనము. ఇప్పుడు నా వైపు చూడండి. అది చిమ్మట కొట్టదు, దొంగల కన్నము వేయరు, తుప్పు పట్టదు. అది పరలోకంలో మీకు కలగాలని ఆ అక్షయమైన ధనాన్ని సంపాదించుకొనుట కొరకు మీరు కష్టపడండి అని అంటున్నాడు. ఒక మాట నన్ను అడిగినవునా, పరలోకంలో ధనం దేనికండి? ఇప్పుడు ఏడంటే మిఠాయిలు కొనుక్కుంటాము. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా?
ఏడంటే పప్పు బెల్లాలు కొనుక్కుంటాము, ఏడంటే ఆ ఉప్పు ఇంకొకటో కొనుక్కుంటాము. పరలోకంలో ధనము కూర్చుకోండి అని అంటున్నాడు ఏమిటి? ఆడ కూడా మనం ఏమైనా మిఠాయిలు కొనుక్కుంటామా? మరి దేనికి పరలోకంలో ధనమును కూర్చుకొనుడని దేవుడు చెబుతున్నారు? ఇప్పుడు ఆలోచన చేశారా పరలోకంలో ధనం దేనికని? నతానీలు పరలోకంలో ధనము దేనికి? ఆడేం కొట్లు ఉన్నాయా? కిరాణా కొట్లు ఏమండి? ఆడేమన్నా షాపింగ్ మాల్స్ ఉన్నాయా? పోనీ ఆడేమన్నా సూపర్ మార్కెట్లు ఉన్నాయా? మరి పరలోకంలో ధనము కూర్చుకోండి అని దేనికి అంటున్నాడు? ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్షయమైన ధనము అనగా యేసుక్రీస్తు. హల్లెలూయా. పౌలు అంటాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నాకు లాభకరమైనవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా నేను విసర్జిస్తున్నాను, త్రోసి వేస్తున్నాను. ఇది నష్టం నాకు, ఇది లాభం కాదు, నాకు నష్టం. ఇది జుబుక్సాకరం, ఈ లాభాలు నాకు వద్దు. నేను సంపాదించుకోవలసినది ఒకటి ఉన్నది. అదేమిటయ్యా అంటే క్రీస్తు యేసును నేను సంపాదించుకున్నాను. ఎవరిని చెప్పాలా? ఎవరిని చెప్పాలా? నోరులు తెరవండి. క్రీస్తు యేసును నేను సంపాదించుకున్నాను. ఇప్పుడు మీరున్నారు ఏమండి? మీ కష్టార్జితాలను తెచ్చి మీరు కానుక రూపంలో విత్తుకుంటా ఉంటారు. దేవుని సన్నిధికి, దేవుని పనికి, దేవుని కార్యక్రమాలకు, దేవుని ఏమండి మందిరపు అవసరతలకు మీ గుప్పిరిని విప్పుకుంటా ఉంటారు. మీ కష్టార్జితాలను వెచ్చించుకుంటా ఉంటారు. మీ సంపాదనను దేవుని పని కొరకు మీరు వాడతా ఉంటారు. మీరు ఎవరిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు, ప్రోకులాడుచున్నారయ్యా అంటే ఈ అక్షయమైన దానిని ఏమంటే తృణీకరించి, క్షమించాలి, ఈ క్షయమైనటువంటి దానిని తృణీకరించి అక్షయమైనటువంటి ధనమైనటువంటి క్రీస్తు యేసుని సంపాదించుకోవడానికి మీరు పూనుకుంటున్నారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఓ భక్తుడు పాట పాడాడు, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నా దేవుని ప్రియులారా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. అక్షయమైన ధనము దేవుడిచ్చే అక్షయ స్వాస్థ్యము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు పాత గిలని సంచులను మీ సంచులు పాతబడిపోకూడదు అంటున్నాడు. ఏండి? క్రొత్త సంచులు, అక్షయమైన ధనము నా దేవుడు నిత్య స్వాస్థ్యముగా మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చదువుతారా? హల్లెలూయా. ఈ మాట చదివి ముగిస్తాను. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చదువమ్మా. చాలు. ఓ మంచి మాట అంటున్నారు, సాధువైనట్టు మృదువైనట్టు ఏమండి
గుణము అనేటువంటి అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి. సాధువులుగా, మృదువైనటువంటి స్వభావం కలిగిన వారుగా, సాధు స్వభావం కలిగిన వారుగా మీరు కనబడాలి, మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్పెషల్లీ స్త్రీలకు చెబుతున్నాడు. ఎందుకయ్యా అంటే స్త్రీలు అలంకార ప్రియులు కాబట్టి వారు పొరబడతా ఉంటారు. హారాలు మెడలో ధరించుకుంటే, 4 రకాలైనటువంటి కమ్మలు చెవులకు పెట్టుకుంటే, 4 రకాలైనటువంటి పట్టీలో లేకపోతే మరొకటో ధరించుకుంటే ఇవి మాకు అలంకారము కావాలా అని చెప్పని. ఇవి కాదు అలంకారము, అవి క్షయమైపోతాయి. అక్షయమైన అలంకారం ఒకటి ఉన్నది. అదేమిటయ్యా అంటే సాధువైనటువంటి, మృదువైనటువంటి గుణము అనేటువంటి స్వభావము. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆ అమ్మాయి వయస్సు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఆ అమ్మాయి వయస్సు. టీషర్ట్ వేసింది, జీన్స్ ప్యాంట్ వేసింది, బస్సులో ప్రయాణం చేస్తుంది. టీనేజ్కి వచ్చారు కదా, ఏమండి, ఏదన్నా మంచి మాట చెబితే ఈ రోజుల్లో సమాజం యాక్సెప్ట్ చేయటంలా. జీన్స్ ప్యాంట్ వేసింది, వేసాడు అని నేను మీకు చెప్పటం వల్ల, వేసింది ఆడపిల్ల. టీషర్ట్ వేసింది, ప్రయాణం చేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక బామ్మగారు బస్సు ఎక్కింది. ఆ జీన్స్ ప్యాంట్ వేసినటువంటి ఆ అమ్మాయిని, అమ్మా నేను ముసలదాన్ని, నించోలేను, కాస్త నువ్వు పైకి లేస్తే నేను కూర్చుంటానమ్మా అని అడిగింది. ఏమండి, నువ్వు పైకి లేస్తే సీట్లో నేను కూర్చుంటానమ్మా అని అడిగింది. ఆ అమ్మాయి నా కన్నులారా నేను చూశా. ఎంత దురుసుగా అంటే అంత దురుసుగా ఆ పెద్దావిడి మీద విరుచుక పడతా ఉంది. నేను లేవను, నేనే ఊరకు కూర్చున్నానా, నేను టికెట్ కొనుక్కున్నా, నేను లేవను వస్తుంది. తన ముఖమంతా కూడా వికారంగా చేసుకొని, ఏమండి వయస్సు పెద్ద ఆవిడ, పైపెచ్చు అక్కడ చిన్న అమ్మాయి ఉందని ఆ అమ్మాయిని అడిగింది. ఏమండి, సరిగా మామూలుగా అయితే ఏం జవాబు చెప్పాలా? వయసులోని పెద్దదాని తల్లి, రా కూర్చో అని చెప్పని జవాబు చెప్పాలి. నువ్వు టికెట్ కొనలేదు, ఎవరన్నారు? నువ్వు టికెట్ కొన్నావు. నువ్వు టికెట్ కొన్నంత మాత్రం చేత కాస్త వయస్సు పైబడ్డటువంటి వారికి కాస్త గౌరవం అన్న ఇవ్వాలి కదా. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, వాళ్ళని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుచున్నప్పుడు కానివ్వండి, వయస్సుకు తగిన గౌరవం అన్నా ఇవ్వాలి. ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఏమండి, మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో? తల్లిదండ్రులు అంతో కొంత తగలేసి చదివినైతే చదివిస్తూ ఉంటారు కదా ఆ అమ్మాయిని. ఏదో చదువు ఎలగబెడతానే ఉండిద్ది కదా. ఏమి నేర్పింది? చదువు సంస్కారం నేర్పాలని అంటారు. పెద్దలకు కనీసం గౌరవం ఇవ్వాలనేటువంటి సంగతి కూడా ఆ పాపకి నేర్పలేదేమో. ఆ చదువు కానివ్వు లేదా ఆ తల్లిదండ్రులు కానివ్వు. అదేమంటే రూల్స్ మాట్లాడుతుంది. రూల్స్, నేను టికెట్ కొన్నాను, నేను చాలా దూరం నుంచి ఇది ఎక్కొచ్చాను. ఎవరు కాదన్నారు? నువ్వు టికెట్ పెద్దావిడ, ముసలావిడ, వారు నిలబడలేరు కదా. ఆ విచక్షణ జ్ఞానం లేదు. ఏమండి, ఇవి కాదు అందం. అందం ఏంటయ్యా అంటే సాధువు స్వభావము, మృదువైన స్వభావము. మనకు ఎస్తేరు గురించి బాగా తెలుసు. రకరకాల అలంకరణలు చేసుకున్నారంట అందరూ. ఎస్తేరు మాత్రం ఒక్క హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఒక దైవజనుడు అంటాడు ఈ మాట,
ఎక్స్ట్రాగా ఏమీ కోరిక లేదంట. ఏవో 2-3 ఏవో హేగే అనే వ్యక్తి చెప్పాడు, అవే పెట్టుకుందంట. ఎస్తేరును చూచినప్పుడు రాజుకి ఏం కలిగింది చెప్పాలా? దయ. ఎస్తేరును చూచినప్పుడు ప్రజలకి ఏం కలిగింది? దయ. ఏమండి? కనుక ఈ అలంకారముతో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అలంకారంతో చెప్పాలా? ఏ అలంకారంతో? ఏ అలంకారంతో? చెప్పండి, పర్వాలేదు. అక్షయ అలంకారం. పెళ్లి చూపులప్పుడు తలదించుకుందంట. ఎక్కడ? పెళ్లి చూపులప్పుడు తలదించుకుందంట. పెళ్లి చూపులకు పోయిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అబ్బో పిల్ల అసలు తలే ఎత్తదండి అని. పెళ్లిలో తలదించుకుందంట. నీ సిగ్గు శివడా, పెళ్లిలో అయినా ఫోటోలకైనా తలెత్తున్నారంట. ఏమండి? తాలిబొట్టు పడింది, ఇక ఆ తర్వాత తలపైకి ఎత్తిందంట. ఇక దించటంలా. మీకు అర్థమవుతుందా? ఇక దించటంలా, అత్తకు దించటంలా, మామకు దించటంలా, భర్తకు దించటంలా. ఎవరి నా దేవుని వాత్సల్యతను బట్టి మనము అక్షయత అనేటువంటి ఆ మృదువైన స్వభావం, గుణము, ఏమండి, ఆ అలంకారం, ఆ స్వభావముతో మనము అలంకరించబడుదుముగాక. గట్టిగా చెప్పండి. నా దేవుడు అక్షయ స్వాస్థ్యాలు మీకు అనుగ్రహించునుగాక. అక్షయ ధనాన్ని మీకు అనుగ్రహించునుగాక. అక్షయ ఆహారముతో మిమ్మల్ని నింపునుగాక. దేవునికి స్తోత్రం. అక్షయమైన నిరీక్షణతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అక్షయుడగు దేవుడే మీకు సదాకాలము తోడయుండి శాశ్వతమైనటువంటి అక్షయతను, అక్షయ స్వాస్థ్యాలను మీకు అనుగ్రహించునుగాక. అక్షయ స్వాస్థ్యాలను మీరు పొందుకొందురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. నోరు తెరు. నా తల్లి, నా తండ్రి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా.